వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనం చూసాం రామ్ గోపాల్ వర్మ కన్ఫెషన్, ఆయన ఒప్పుకోలు, సత్య సాక్షిగా ఒట్టు వేసి మరి ఆయన ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు, తను తప్పులు చేశానని చెప్పి. ఈ మధ్యకాలంలో అంటే సత్య తర్వాత తాను తీసిన సినిమాలు నిజానికి 90% పనికిరానివని కూడా ఆయన తేల్చేశాడు. ఆయనే పరోక్షంగా. ఇన్నాళ్ళకి ఎందుకు ఆయనకి అలాంటి ఒక కనువిప్పో లేకపోతే ఒక జ్ఞానోదయం కలిగింది? నిజంగా అది కనువిప్పేనంటారా? ఇక నుంచి ఏ సినిమా తీయబోయినా సత్యాన్ని ఒకసారి చూసుకొని సినిమా తీస్తాను, ఇంకా గర్వపడే సినిమాలే తీస్తాను నేను. సత్య అనే సినిమా 27 ఏళ్ళ తర్వాత చూస్తే నాకే ఏడుపు వచ్చింది. అందులో ఉన్న కంటెంట్కి కాదు, ఇలాంటి జానర్ సినిమా నేను తీశానా అని చెప్పేసి ఒక గర్వంతో నాకు కన్నీళ్ళు వచ్చాయని చెప్పేసి చెప్పుకున్నాడు. దానికి కొనసాగింపుగా సిండికేట్ అనే ఒక బిగ్గెస్ట్ ఫిలింని తీయబోతున్నానని కూడా ఆయన ప్రకటించాడు. మరి అసలు నిజంగా రామ్ గోపాల్ వర్మని నమ్మొచ్చా? ఈ మధ్యకాలంలో ఆయన ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా నమ్మని స్థితికి జనం వెళ్ళిపోయారు. మరి ఈ స్టేట్మెంట్నైనా సరే, ఈ కన్ఫెషన్ అయినా సరే నమ్మొచ్చా మనం? ఈ విషయం మనతో మాట్లాడటానికి ఆయనతోటి అనుబంధం ఉన్నటువంటి, బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. సీనియర్ జర్నలిస్ట్, అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు. సార్ నమస్కారం. నమస్తే. ఆర్జీవి. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒప్పుకోలు ఏదైతే ఉందో అది నిజమేనా, లేకపోతే తనకు అలవాటైన ధోరణిలో చెప్పినటువంటి ఒక విషయమా అనేది ఇప్పటికీ కూడా చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో మీరేమంటారు? ఆయనతో మీకు నేరుగా అనుబంధం కూడా ఉంది ఆయనతోటి. వర్మ గారు కొంచెం కన్ఫెసివ్ టోన్లోనే మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో. ఓకే, అంటే మార్పు అనేది కనిపిస్తుంది అంటారా? అంటే ఆయనే ఎప్పుడెప్పుడో గతంలో మాట్లాడిన రకరకాల మాటల్ని గుర్తు చేసుకుని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ తన మీద తను ఒక అంచనాకు వచ్చినట్టుగా చెప్తున్నాడు. ఆయన ఆ అంచనా ఏంటంటే క్రాఫ్ట్ మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంది. సినిమా క్రాఫ్ట్ మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంది. అది అందరూ అంగీకరించినటువంటి విషయం. ఆయన ఆ కాన్ఫిడెన్స్తో నేను కొంత గేమ్ ఆడే ప్రయత్నం చేశాను, అది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు అనుకుంటున్నాను. కాబట్టి స్థిరంగా నిలబడి ఒక సినిమా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తను చరిత్రలో కలిసిపోతాడు లేకపోతే. అదే, అవును. అందుకని తన్ని తాను తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆయన పూర్తిగా మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారు. అంటే అందులోనే ఆ కన్ఫెషన్లోనే 2 సినిమాల పేరు ప్రస్తావించారు ఆయన, రంగీలా ఒకటి, సత్య. ఈ 2 సినిమాల తర్వాత తనలో ఒక రకంగా చెప్పాలంటే నేను ఇక ఏమైనా చేయగలను, ఆడుకోగలను సినిమాని ఆడుకోగలను అనే కాన్ఫిడెన్స్తో చేసింది అని అంటున్నాడు. కానీ ఆయన నిజానికి సినిమా అనేది ఆడుకోవటమే చేయాలి. ఆయన రంగీలా చేసేటప్పుడు ఏం మూడ్తో చేశాడు, శివ చేసేటప్పుడు కూడా అదే మూడ్తో ఉన్నాడు ఆయన. శివ సినిమా కూడా ఆయన ముందనుకున్న కథ వేరు, ఎర్లగడ్డ సురేంద్ర గారికి ఆయన చెప్పిన కథ వేరు, ఆ తర్వాత నాగార్జునకి చెప్పిన కథ వేరు. ఓకే, ఆ తేడాలు ఉన్నాయి. అదే అంటే ఆయన యాక్చువల్గా మొదట తీయాలనుకున్న సినిమా రాత్రి. నాగార్జున వచ్చిన తర్వాత, నాగార్జున అనుకున్న తర్వాత సీన్ మారింది. మారి అప్పటికప్పుడు కథ డిజైన్ చేసి చెప్పాడు ఆయన. అది చెప్పడంలోనే అతనికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అప్పటికి సినిమాలో అంటే సినిమా క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళ జ్ఞానాలకు ఉన్నటువంటి పరిమితులు తనకు అర్థమైనాయి. సినిమా ఇండస్ట్రీతో తను చేసినటువంటి ప్రయాణం చిన్నదే అయినప్పటికీ వీళ్ళతో మింగిల్ అవుతున్న టైం, ఆయన కలెక్టర్ గారు అబ్బాయికి పనిచేశాడు, అలాగే వీళ్ళ బ్యానర్లో వస్తున్న సినిమాలు అన్నిటికీ ఆడు కూర్చునేవాడు. రావు గారి ఇల్లు ఈ సినిమాలకి, అంటే వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే ఉండేవాడు కాబట్టి అక్కడే ఉండేవారు. అయితే దానికంటే కూడా ఇతను ఇన్వాల్వ్ అవటం మొదలైంది రావు గారి ఇల్లు, కలెక్టర్ గారి అబ్బాయి ఆ టైంలో. ఓకే, ఈ ప్రయాణంలో ఆయనకు అర్థమైంది. అక్కడ చాలా ఎంటర్టైన్ అయ్యాడు అతను. అంటే ఆ కళ్ళద్దాలు పెట్టుకుని ఒక కుర్రోడు తిరుగుతూ ఉంటాడు ఇక్కడ, ఏమిటి అని అడిగితే
అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లని, అంటే శివనాగేశ్వరరావు గారు చెప్పిన మాటే ఇది. అదే. అంటే అతను ఏదో ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు, మనకు సంబంధం లేని వ్యవహారం అన్న టోన్లో మాట్లాడుకునేవారు అటు. ఆయన యార్లగడ్డ సురేందర్ గారికి కనెక్ట్ అయ్యాడు, దాంతో ఈయన్ని భరించారు వాళ్ళు. అంటే ఆయనతో లింకులో ఉన్నాడు కాబట్టి మనం భరించి తీరాలి అని అనుకుని భరించారు. ఓకే. తప్ప వీళ్ళెవరికీ కూడా అతని మీద కాన్ఫిడెన్స్ లేదు. అతను వీళ్ళందరినీ గమనిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ వాక్యూమ్ ఏముంది అనేది అతనికి అర్థమైంది. ఆ రోజునే గేమ్ మొదలుపెట్టాడు ఆయన వాస్తవానికి. ఇప్పుడేదో నేను ఆడుకోవడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను అని మాట్లాడుతున్నాడు, కానీ అసలు ఆట మొదలుపెట్టింది ఆయనే. అయితే రామ్ గోపాల్ వర్మలో గొప్పతనం ఏంటంటే అప్పటికి అంటే 90 దశకంలో మొదలయ్యాడు ఆయన. ఆయన మొదలైనప్పుడే ఎకనమిక్ రిఫార్మ్స్ కూడా మొదలైనాయి. ఆ టైంలో అంతకుముందు మనకి ఆర్ట్ సినిమా అని ఒకటి ఉండేది, ఓ జానర్. అవును. వాస్తవికవాద చిత్రము అనే పద్ధతులు తీసేవాళ్ళు. అవును. కమర్షియల్ సినిమా అనేది మాట్లాడేవాళ్ళు కదా. కమర్షియల్ సినిమా అనేది ప్రజల్ని కళల్లో ముంచెత్తే సినిమా. అంటే డ్రీమ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఆ డైరెక్టర్లు. వీళ్ళేమో జీవితాలను చూపించే డైరెక్టర్లు అని చెప్పి వీళ్ళని అనేవాళ్ళు. అంటే తెలుగులో దేవదాస్ కనకాల చలిచేమల్ లాంటి సినిమా తీశాడు, బిఎస్ నారాయణ గారు ఊరుమ్మడి బతుకులు తీశాడు, ఆ తరహా సినిమాలు. ఓకే. వాటికి భిన్నంగా రామారావు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, రైళ్ల మేయించి దూకటాలు, ఈ గోలంతా ఉండేది. కమర్షియల్ పాటలు, డ్యాన్సులు, వర్షాలు, ఈ గోల ఉండేది. అయితే రామ్ గోపాల్ వర్మ గొప్పతనం ఏంటంటే ఈ వాస్తవికవాద చిత్రాలని కమర్షియల్ ఫార్ములాతో మిక్స్ చేసి ఒక కొత్త బ్లెండ్ తయారు చేసినటువంటి ఘనత అతుంది. ఓకే. శివలో మనకి వాస్తవికవాదంతోనే నడుస్తుంది సినిమా. అవును. నేల మీదే ఉంటుంది సినిమా, గాల్లోకి వెళ్ళదు. కానీ నడిపిన పద్ధతి కమర్షియల్ పద్ధతి. పాటలు ఉంటాయి. అవును. డాన్స్, రొమాన్స్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. కానీ ఎక్కడా కూడా నేల విడిచి సాంబు చేస్తున్నాడు డైరెక్టర్ అని అనిపించదు. అదే. అవును. ఇలా ఒక కొత్త బ్లెండ్ అంతకుముందు లేదు తెలుగు సినిమాల్లో. బాపు గారు వీళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పని అదే, కానీ వాళ్ళకంటే కూడా కొంచెం ప్రభావవంతంగా చేశాడు. ఆ జనరేషన్ని పట్టుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన. అదే. అంటే ప్రతి సందర్భంలోనూ ఇప్పుడు చిరంజీవి హీరోగా ఎమర్జ్ అవ్వటం అనేది ఒక హిస్టారికల్ ఒక ఈవెంట్. అది చిరంజీవి ఒక హీరోగా ఎమర్జ్ అయిన టైంలో మనకి వీడియో క్యాసెట్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన టైం అది. అంటే ఇంగ్లీషు సినిమాలు మన ఇంట్లోకి వచ్చినాయి అప్పుడే క్యాసెట్ల రూపంలో. అలాగే డ్యాన్సులు, మైకేల్ జాక్సన్ వీడియో క్యాసెట్లలో వచ్చాడు మన ఇంట్లోకి. ఆ చూస్తున్నటువంటి జనరేషన్కి కనెక్ట్ అయ్యేటువంటి తెలుగు హీరో చిరంజీవి అలా ఎమర్జ్ అయ్యాడు అతను. రైట్. ఆ టైంకి ఎవరు కావాలో వాళ్ళు ఎమర్జ్ అవుతారు. అలా 90లో ఆడియన్స్ అప్పటికున్నటువంటి డైరెక్టర్లు వాళ్ళ టేకింగ్, వాళ్ళ విధానాలతో కొంత ఫెడప్ అయి ఉన్నారు. అవును. ఎప్పుడు ఒకే రకంగా మోస పద్ధతిలోనే కనిపిస్తున్నాయి అనేది ఒక ఫీలింగ్ ఉండేది. దాన్ని ఎప్పుడైతే శివ సినిమాకి అన్డివైడెడ్ టాక్. అవును. టాక్ అసలు డివైడ్ కాకుండా నడిచింది. అవును. అందుకని అంత స్పెల్ బౌండ్ అయిపోయారు అంతా కూడా. స్పెల్ బౌండ్ అయ్యారు. ముందల ఆ సౌండ్ సిస్టమ్, ఉపయోగించినటువంటి సౌండ్ సిస్టమ్, అంటే ప్రతిదీ టెక్నికల్గా తెలుగు సినిమా అప్పటి వరకు ఒక రకంగా పట్టించుకునే ఏరియాలన్నీ పట్టించుకుని ఆ సినిమాని డిజైన్ చేశాడు అతను. ఆ డిజైనింగ్ వలన జనాలకి కొత్త ఫీలింగ్ కలిగింది. అలా కనెక్ట్ అయ్యారు ఆ సినిమాతో. అక్కడి నుంచి ఆయన చేసినటువంటి అక్కడ వచ్చినటువంటి అప్లాజ్ ఏదైతే ఉందో దాని నుంచి మన గేమ్ సక్సెస్ అనుకున్నాడు ఆయన. ఒక రకంగా గేమ్ చేంజర్ ఆయన. ఈ గేమ్ చేంజర్ అనే ఇన్ఫ్లుయెన్స్లో నుంచి ఆడియన్స్ మూడ్ని క్యాప్చర్ చేయడంలో ఆయన కొంత తడబాటుకు గురై తన తర్వాత సినిమాని సరదాగా తీశాడు, క్షణక్షణం. ఆ జానర్ని యాక్సెప్ట్ చేయటానికి టైం పట్టింది. ఇప్పుడు ఆ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడతారు. నిజానికి శివ సినిమా కంటే కూడా ఎక్కువ జనం మాట్లాడుకునేది ఈ సినిమాలో సీన్లే. అవును. కథ లేకుండా ఒక స్క్రీన్ ప్లే తోటే నడిపాడు. ఆ కథనమే ఆ సినిమాకి హైలైట్. ఆ సినిమాలో ప్రతి సన్నివేశం గురించి మాట్లాడుకుంటారు.
శ్రీదేవి తన కిందింటి ముసలి పాత్ర కిట్టుతో ఉమ్. నడిచే సన్నివేశాలు ఇవన్నీ, అలాగే పరేష్ రావెల్ అతనితో క్యారెక్టర్, అడవిలో ఈ బ్రిడ్జి ఎవరు కట్టారు లాంటి డైలాగులు, ఇవన్నీ ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అది కూడా కొత్తగా బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఆ సినిమాలో. అవును అవును. ఆ షాప్ కీపర్గా అక్కడి నుంచి ఇతను ఏదైనా కొత్తగా ఆలోచిస్తాడు, కొత్తగా చెప్తాడని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అది నడిచింది. అలాగే తనతో పాటు చాలామంది యూత్ని తయారు చేశాడు ఆయన. అవును. తన ఫ్యాక్టరీని ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసుకున్నాడు. ఫ్యాక్టరీని తయారు చేశాడు. అవును. అలా అంటే ఒక రకంగా దాసరి గారు చేసేవాడు అది. అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, ఆ శిష్యుల నుంచి తన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఆలోచనలు తీసుకోవటం, దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ వాళ్ళతో తీయించడం అనేది ఒక ప్రక్రియ నడిచేది. సత్య చూసుకుంటే అది అనురాగ్ కశ్యప్ ఇదే చేసిందే కదా అది కథని. ప్రతిదీ ఆయన ఒక బడ్జెట్ ఇచ్చి నువ్వు స్వతంత్రంగా సినిమా తీయని చెప్పి తీయిస్తూ మధ్యలో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కొన్ని సినిమాలు తిరిగి మళ్ళీ తనే హ్యాండ్ ఓవర్ చేసుకుని చేసినవి ఉన్నాయి కదా. అవును. ఏది అనగనగా ఒకరోజు అనే సినిమా, జేడి చక్రవర్తి ఊర్మిళ చేసిన సినిమా. అవును అవును. అది కృష్ణవంశీ లాంచింగ్ సినిమా అయి ఉండాల్సింది. ఆయన కొంచెం బడ్జెట్ దాటి వెడుతున్నాడు అని చెప్పి తను మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి తన దారిలో తెచ్చేసుకున్నాడు సినిమాని. అవును. ఇలా అంటే అప్పటికి ఆయన ఒక శబదం చేసి వెళ్ళిపోయి ఉన్నాడు, ఇక్కడ నేను తెలుగులో సినిమాలు చేయను అని చెప్పి. అది మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్ లాగా మళ్ళీ అయింది, అది ఆయనకి మళ్ళీ కంబ్యాక్ అయింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అవును. ఇలా నడుస్తున్నటువంటి టైంలో ఆయన ఐస్ క్రీమ్ అని ఒక సినిమా చేశాడు. ఈ ఐస్ క్రీమ్ సినిమా చేస్తుండగా ఏమిటి సినిమా అన్నారు జనాలు. దీని కంటిన్యూషన్లో ఆయన దాదాపు ఒక సెమీ బ్లూ ఫిల్మ్ తీశాడు. తీసి అంటే ఒక పోర్న్ స్టార్ తాలూకా జీవితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని. అవును. ఆల్మోస్ట్ అంటే ఒక సాఫ్ట్ పోర్న్ అన్నట్టుగానే చేశాడు. అవును. చేసిన తర్వాత దాని మీద విమర్శలు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఒక డైరెక్టర్ని, అన్ని జానర్స్లోనూ సినిమాలు తీస్తాను, అంతే తప్ప ఒక సబ్జెక్టుకి ఒక పద్ధతికి కట్టుబడి నేను ఉండను అని చెప్పాడు. ఉండకూడదు అని కూడా చెప్పాడు. అదే దాన్ని సిద్ధాంతీకరించి, ఏ విషయాన్నైనా సిద్ధాంతీకరించి చెప్పడం అనేది వర్మ స్టైల్. ఈ సిద్ధాంతం రేపు ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ అది చెప్పినప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. అవును. అంటే ఫుల్ స్టాప్ పెడతాడు తప్ప, అది స్టేట్మెంట్ ఇస్తాడు తప్ప ఇలా అనిపిస్తోంది నాకు అని అన్నాడు. అదే అలా డైరెక్టర్ అనేవాడు ఏ జానర్లో అయినా సినిమా తీయాలి, ఇది చాలా కాన్ఫిడెంట్గా చాలా రోజులు మాట్లాడాడు ఆయన. ఆయన పొలిటికల్ సినిమాలు తీస్తున్నప్పుడు, బయోపిక్లు చేస్తున్న రోజుల్లో కూడా ఇదే మాట్లాడాడు. ఇలా నడుస్తున్నటువంటి టైంలో అనుకోకుండా నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ తను డైరెక్ట్ చేయాల్సి ఉంది. తనని అప్రోచ్ అయ్యి తను చెప్పినటువంటి పద్ధతి నచ్చక తను వదిలిపెట్టేశారు. అప్పటికే జై ఎన్టీఆర్ అనేటువంటి ఒక సాంగ్ని బయటకు వదిలేడు అతను. ఇలా మొదలై తర్వాత తేజ దగ్గరికి వెళ్ళి, తేజ దగ్గర నుంచి కృష్ణ దగ్గరికి చేరింది ఆ ప్రాజెక్ట్. ఆ తర్వాత ఈయన ఏదైతే దానిలో మాట్లాడాలి అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో అదే కంటెంట్తో ఆయన ఇంకో సినిమా తీశాడు, లక్ష్మీ ఎన్టీఆర్ అని. అయితే వర్మ ఆలోచన ధోరణిలో ఒక గందరగోళం ఉంటుంది, కానీ టేకింగ్ పరంగా ఆయన నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే శివ సినిమాలో కాన్సెప్చువల్గా చూస్తే ఆయన తీసిన సినిమాలు అన్ని రకరకాల జానర్లు చేశానని చెప్తాడు, కానీ ఆయన బ్రాటప్లో ఆయన్ని ప్రభావితం చేసినటువంటి అనేక సంఘటనలు ఆయన సినిమాల్లో ఉంటాయి. ఓకే. శివ సినిమా అది విజయవాడ కథే, సిద్ధార్థ కాలేజీ, విజయవాడ దేవినేని వర్సెస్ వంగవీటి గొడవ. అంటే వంగవీటి క్యారెక్టర్ని భవానీ క్యారెక్టర్తో కలిపి శివాని దేవినేని క్యారెక్టర్తో ఎస్టాబ్లిష్ చేసి అలా నడిపాడు ఆయన. ఆ స్టాండే అయింది. ఆయన ఒక రకంగా యాంటీ రంగా, ఓకే, యాంటీ వంగవీటి. ఓకే. కానీ వంగవీటి అని టైటిల్ పెట్టి సినిమా తీశాడు. ఆ సినిమాలో కూడా ఆయన అటువైపుకే ఆయన స్టాండ్ ఉంటుంది, దేవినేని వైపుకే ఉంటుంది. అది
మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎందుకు అలా తీస్తున్నాడు అనేది. ఆయన బ్రాటప్ నుంచి వచ్చినటువంటి ఐడియాలజీ నుంచే ఆయన సినిమా నిర్మాణం ఉంటుంది. ఇప్పుడు అయితే ప్రపంచాన్ని తను ఏ సమాజంలో జీవిస్తున్నాడో ఆ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం నిరంతరం చేస్తాడు అతను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన చేసినటువంటి మాఫియా సినిమాలు కూడా, అంటే మానవ ప్రవర్తనకు సంబంధించినటువంటి బేసిక్ లాజిక్స్ పట్టుకుంటాడు అతను. దాన్ని జనాలకు అర్థమయ్యేలాగా చెప్తాడు. అంటే మనిషి ఇలాగే ఉండాలని ఏమి ఉండదు. అవును. వాడు ఏ క్షణమైనా ఏ నిర్ణయమైనా తీసుకుని ఎటైనా దూకొచ్చు, అవును, ఎటైనా మారచ్చు, ఏదైనా చేయొచ్చు. స్థిరమైన అభిప్రాయంతో ఉండాల్సిన పని లేదు. కాబట్టి దాన్ని పట్టుకుని ఈయన క్యారెక్టరైజేషన్ నడుస్తుంది. అదే అంటే మంచి చెడు రెండూ ఉంటాయి దాంట్లో అనేది. రెండూ ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటుంది. అదే చూస్తున్న వాళ్ళకి తమ జీవితం చూస్తున్నటువంటి అనుభూతి, పైగా యుద్ధ వాతావరణంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది బాగా ప్రజెంట్ చేయగలడు అతను. మనకి అతను తీసినటువంటి కంపెనీ అనే సినిమా చూసాం మనం. అవును. మాఫియా ఏరియాలో అతను తీసినటువంటి సినిమాల్లో కంపెనీ అనేది బెటర్ సినిమా. అవును, అజయ్ దేవగన్తో చేసింది. అవును. ఆ సినిమా క్లైమాక్స్లో అందరూ చనిపోతారు, అంతా అయిపోతుంది, రెండే క్యారెక్టర్లు మిగులుతాయి. అవును. నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, క్లోజ్ అని చెప్పవచ్చు. అక్కడ వాళ్ళిద్దరూ టీ స్టాల్లో కూర్చుంటారు. కూర్చుని ఆ రెండో వాడు మొదటి వాడితో అంటాడు, చెప్పు బాస్, ఇప్పుడు నువ్వే బాస్వి, నన్ను ఆదేశించు, నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతాడు. అలాగే ఉంటుంది ప్రతి యుద్ధంలోనూ ఇద్దరే మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు ఒకడు బాస్గా అంగీకరించి వాడి ఆదేశం మేరకు వీడు పని మొదలుపెట్టి మళ్ళీ ఇంకో యుద్ధానికి సన్నద్ధం చేస్తారు. అంటే భారతంలో కూడా కనిపిస్తుంది ఆ రిఫరెన్స్. దుర్యోధనుడు అంతా అయిపోయింది అని వెళ్ళిపోడు, అక్కడ కూర్చుంటాడు మడుగులో. కూర్చుని వీళ్ళు పిలిచినప్పుడు పైకి వచ్చి వీళ్ళతో వ్యవహారం చేసిన తర్వాతే ముగుస్తుంది అది. అవును. ఇలా ప్రతిదీ కూడా ఎపిక్ లెవెల్లో ఆలోచించగలడు అతను. అయితే తరచూ మర్చిపోతూ ఉంటాడు, ఎవరు రామాయణం రాసింది ఎవరు అంటూ ఉంటాడు. కానీ అతను వీటన్నిటినీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి సినిమాలు తీసే వ్యక్తే. ఆయన బయటకి చాలా రేషనలిస్టిక్గా ఇలా కనిపిస్తాడు, కానీ ఆయనలో సెంటిమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు సెంటిమెంట్లే లేవు అన్నట్టుగా ఉంటాడు అసలు. లేదు బయటికి అవన్నీ ఉన్నాయి. ఆయన సెన్సిబుల్ పర్సన్. ఆయన సీతారామ శాస్త్రి గారి కవిత్వం గురించి మాట్లాడాడు ఒక రోజున ఒక యూట్యూబ్ ఛానల్లోనే. ఎంతగా కనెక్ట్ అయ్యాడంటే ఆయనకి అంతగా కనెక్ట్ అయ్యి మాట్లాడాడు. అది అలాగే విశ్వనాథ్ గారి గురించి ఫుల్ కాంట్రాస్ట్ ఈయన పద్ధతికి. విశ్వనాథ్ గారి గురించి తను మాట్లాడిన పద్ధతి వింటే రామ్ గోపాల్ వర్మేనా అనిపించేలాగా ఉంటుంది. ఇలా ఆయనలో ఇంకో వర్మ ఉన్నాడు. ఆ వర్మ అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు. లేదు నేను అది కాదు, నేను ఇదే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిరంతరం. మరి ఇప్పుడు ఆయన కన్ఫెషన్ని ఏ కోణంలో చూడాలి మనం? ఇదంతా ఉంది ఆయన ట్రావెల్లో. ఇంత ట్రావెల్లో ఆయన ఈ మధ్య తీస్తున్నటువంటి సినిమాలు కొంచెం జనాల్ని ఇబ్బంది పెడుతున్నాయనే విషయాన్ని తను గుర్తించినట్టుగా. అదే అంటే ఒకప్పుడు ఎంతసేపు ఏంటంటే రామ్ గోపాల్ ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసేవాడు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి బి గ్రేడ్ సినిమాలు డి గ్రేడ్ సినిమాలు తీస్తున్నాడు అనే విమర్శకి లోనైపోతున్నాడు అతను. అంటే ఈ రకమైన మళ్ళీ దాన్ని ఇప్పుడు దాకా తన వాదనని సమర్థించుకుంటూనే వచ్చాడు అతను. అవును. ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తాను, మిమ్మల్ని ఏమైనా చూడమంటున్నానా, రమ్మంటున్నా చెప్తున్నానా, అవును చూస్తే చూడండి లేకపోతే లేదు అనే కోణంలోనే కదా ఇప్పుడు దాకా అతను మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఇది ఆయన గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అంటే శివ ఆడుతున్న టైంలో నాగేశ్వరరావు గారు ఒక మంచి ఫోటో దిగవయా, మనం పేపర్లో యాడ్ ఇవ్వాలి అంటే ఏమని యాడ్ ఇస్తారు అంటే, నా తొలి చిత్రాన్ని ఆశీర్వదించినటువంటి తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు అని చెబుతూ యాడ్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే వాళ్ళు మెచ్చిన సినిమా తీసినందుకు వాళ్ళు కదా నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే అన్నట్టు. ప్రేక్షకులు కదా నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఏమిటి
అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట, ఇదేమిటి ఇదేదో విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఏదో తేడా కొన్నాడు. అలా చాలా సందర్భాల్లో భయపెట్టినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అలాంటి మనిషి ఈ సీరియస్గా సినిమా తీస్తాను అనేది ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. అదే ఇప్పుడు చెప్తున్నాడు. ఇదే అటెంప్ట్, ఇదే ఆలోచన ఆయనకి ఆఫీసర్ అనే సినిమా తీసేటప్పుడు కూడా ఉంది. మళ్ళీ ఇంకొక అంటే శివతోటి మళ్ళీ చేస్తున్నాను నేను చాలా జాగ్రత్త. ఇది కూడా శివలాగా. అంటే దీనికంటే ముందు శివాకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. అవును, శివాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కలిసి ఒక్కసారి ఆనాటి అనుభవాలు అది 25 years సందర్భంగా ఏదో జరిగింది కలబోసుకున్నారు. అవును, ఈ కలబోత తర్వాత ప్లాన్ చేసిన సినిమానే ఆఫీసర్. అది ఏమైందో చూసాం మనం. అది మరీ ఘోరంగా ₹1 కూడా వసూలు సాధించలేక అవును డిజాస్టర్ అయిపోయింది. అది అంటే చాలామంది తెలియదు అసలు. నాగార్జున ఆఫీసర్ అనే ఒక సినిమా అనే టైటిల్తో, ఆఫీసర్ అనే టైటిల్ ఒక సినిమా చేశాడనే విషయం ఈవెన్ నాకు తెలిసి ఆయన అభిమానులు కూడా చాలామందికి మర్చిపోయి ఉంటారు వాళ్ళు. అవును. అయితే తను చేయగలిగితే అంటే తన స్పాన్ చాలా పెద్దది. తను సర్కార్ లాంటి సినిమాలు హ్యాండిల్ చేసినటువంటి చరిత్ర ఉంది. అవును, బాల్ ఠాకరే లైఫ్ని తీసుకుని దానిలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ మొత్తం అంతా కూడా ఏదో మేరకు చెప్పే ప్రయత్నం చేశాడు. అదే గాడ్ ఫాదర్ స్ఫూర్తితోనే కనపడుతుంది. అది గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద. ఆయన తీసే ప్రతి మాఫియా సినిమా మీద అది ఆ ఇంపాక్ట్ ఉంటుంది. బాగా కనిపిస్తుంది మనకి, కంపెనీలో కూడా కనిపిస్తుంది. అవును. దాంతోపాటు సినిమాని ఎపిక్ లెవెల్కి తీసుకెళ్లే మెటీరియల్ కూడా ఉంది అతని దగ్గర. అవును. అయితే దీన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయటం దగ్గర కొంచెం అలా తాడు వదిలిపెట్టేస్తాడు ఆయన. ఆ తాడు వదిలిపెట్టేయటం వల్లనే ఆఫీసర్ అలా అయిపోయింది. అలాగే షోలే సినిమాని ఆగ్ అనే పేరుతో, అవును, రామ్ గోపాల్ వర్మకి ఆగ్ అని పెట్టి తీసి యాక్చువల్గా వాళ్ళు పెట్టింది ఫస్ట్ షోలేనే పెట్టాడు కదా. షోలే దాంతో రమేష్ చెప్పి గొడవ చేసి కోర్టుకి వెళ్ళి ఆయన తర్వాత ఆగ్ అన్నాడు. ఆగ్ ఈ ఆగ్ అన్న తర్వాత పైగా అమితాబ్ బచ్చన్ లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకుని ఆయన సినిమాని గబ్బర్ సింగ్ చేసి ఆయనతో గబ్బర్ సింగ్ క్యారెక్టర్ చేయించి ఆ సినిమాని ఆడియన్స్ సహనాన్ని పరీక్షించినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఆయన చాలా వరకు చెప్పాలంటే ఆయన డౌన్ఫాల్ అప్పటి నుంచే మొదలైంది అని చాలామంది సూత్రీకరిస్తారు. కానీ మధ్యలో కొన్ని చేశాడు. కిల్లింగ్ వీరప్పన్ అనే ఒక మంచి అటెంప్టే చేశాడు ఆయన వీరప్పన్ మీద. అంటే ఆడియన్స్ని హుక్ చేసి థియేటర్లో కూర్చోబెట్టగలడు, ఎంగేజ్ చేయగలడు ఆయన. అదే ఆలోచింపజేయగలడు. ప్రధానంగా ఆలోచింపజేయగలగటం అనేది రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో జనరల్గా కనిపించే సూత్రం. అవును. అది కనిపించినప్పుడల్లా జనాలు చిరాకు పడతారు. ఆయన చేసినటువంటి అంటే ఎందుకు ఇలా అయిపోతున్నాడు అని అనుకోవడానికి కారణం అదే. అవును, మనం ఆలోచించుకునే ఇలాంటి సినిమాలు తీసేవాడు కదా, ఇతనేమిటి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అని అనుకున్నారు అందరూ. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తన్ని తాను రీఆర్గనైజ్ చేసుకుని ఒక సినిమా తీస్తున్నట్టుగా ప్రకటించాడు ఆయన. సిండికేట్ అనే పేరుతో చేస్తున్నాను, బిగ్ ఫిలిం చేస్తానని చెప్పి. దీనిలో సమకాలీన సమాజము, పర్టికులర్గా ఆర్థిక సరళీకరణల తర్వాత మారిన నేర స్వభావం గురించి తాను మాట్లాడదలుచుకుంటున్నట్టుగా చెప్పాడు ఆయన. ఈవెన్ 70s తర్వాత నుంచి ఎలా వచ్చింది అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కదా. అవన్నీ ఉండేవి అన్నాడు. అంటే ఇలా ఉండేది నేర స్వభావం, ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా మారింది, ఈ సమాజంలో నేరం ఎలా మారింది అనేది చెప్తాడు ఆయన. క్రైమ్ ఉంటుంది, క్రైమ్ చంపేశామని ప్రతి సందర్భంలోనూ అనుకుంటారు, కానీ క్రైమ్ ఉంటుంది. చచ్చిపోవచ్చు కానీ క్రైమ్ అనేది ఉంటుంది అని కూడా చెప్పాడు దానిలో, ఆ ప్రకటనలో. అవును. చెబుతూ దాని రూపం ఎలా మారింది, ఎన్ని విధాలుగా ఎక్స్పాండ్ అయింది అనేది చెప్తాడు ఇప్పుడు. అంటే మనకి పొలిటికల్ ఏరియా చూస్తే లిబరలైజేషన్ తర్వాత, మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత పొలిటికల్ క్రైమ్ విపరీతంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంత పెరిగింది. అవును. పైగా క్రైమ్కి పొలిటికల్ లైన్కి మధ్య లింక్ చాలా ఎక్కువైపోయి మనకి రాజకీయం వ్యాపారంగా మారింది.
అసలు క్రిమినల్సే పొలిటీషియన్స్గా మారుతున్న సందర్భాలు, అదే అదే పొలిటీషియన్సే క్రిమినల్స్గా మారుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కనబడుతున్నాయి. బిజినెస్ ఎప్పుడైతే రాజకీయం వ్యాపారంగా మారిపోయిందో ఉమ్. దానిలో అన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయి. ఆ. వ్యాపారంలో క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఉమ్. ఈ క్రైము, బిజినెస్, రాజకీయం అన్నీ కలిసిపోయి ఉండటంతో ఉమ్. మనకి చాలా క్రైమ్స్ అర్థం కావు. ఒక గందరగోళం ఉంటుంది, మనకు క్లారిటీ ఉన్నట్టే ఉంటుంది కానీ ఉమ్. అక్కడ ఏదో జరుగుతోంది సంథింగ్ అని అనిపిస్తుంది కానీ ఏం జరుగుతోందో అర్థం కాదు. అదే అంటే మనకి మామూలుగానే చాలా సందర్భాల్లో క్రిమినల్స్ని ఎవరో ఒకరు రక్షిస్తూ ఉండటం వెనక కనిపిస్తూ ఉండే సినిమాలు మనం చాలా సినిమాలు చూసాము. అలాగే సినిమాల్లో వచ్చేటువంటి మార్పులు కూడా ఉమ్. మనకి ఆ మధ్య ఎప్పుడో పవన్ కళ్యాణ్ అన్నాడు, ఒకప్పుడు హీరోలు స్మగ్లర్ల ఆట కట్టించేవాళ్ళు, ఇప్పుడు స్మగ్లర్లే హీరోలు అయిపోయారని. అవును. స్మగ్లర్లు హీరోలుగా మారటం అనేది 70 దశకంలోనే మొదలైంది. అది మొదలవటానికి కారణం వ్యవస్థ మీద జనం నమ్మకం కోల్పోయారు. ఉమ్. అంటే ఈ వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకాలు, భ్రమలు తొలగిపోయినాయి. అవును. ఉమ్. తొలగిపోవటం వలన తొలగిపోయిన ప్రజలకి ఈ వ్యవస్థ చాలా గొప్పది అని చెప్తే కుదరదు. అందుకని స్మగ్లర్ని హీరోని చేశారు సలీం జావేదులు. ఉమ్. దీవార్. అవును. అదే ఫార్ములా మీకు పుష్పలో కూడా కనిపిస్తుంది. సేమ్ ఫార్ములా, కూలీగా మొదలై స్మగ్లర్గా ఎదుగుట అనే డిజైన్, అది దీవార్ డిజైనే. దీవార్ కంటే ముందే దేవుడు చేసిన మనుషుల సినిమాలో రామారావు గారు స్మగ్లర్ అయ్యారు. అవును. అదొక ధోరణి. అవును. ఇలా చూసుకుంటే మనం ఈ రాజకీయం వ్యాపారం కలగలిసిపోయి రాజకీయ వ్యాపారంగా మారిపోయిన సందర్భంలో క్రైమ్ రూపం మారిపోయింది. ఈ మారిపోయిన రూపము పర్టికులర్గా లిబరలైజ్డ్ ఎకానమీ మొదలైన దగ్గర నుంచి నడుస్తున్నటువంటి చరిత్ర మీద సినిమా నడుస్తుందని చెప్తున్నాడు ఆయన. అవును. ఆయన చేసినటువంటి ప్రకటనలో సిండికేట్ అనే ప్రకటనలో. సో ఒక సంక్లిష్టమైనటువంటి ఏరియాలో కథ చెప్పబోతున్నాడు ఆయన. చెప్పాలని నిర్ణయించుకున్నాడు, ప్రస్తుతానికైతే నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ఇది బాగుంది. అంటే ఈ సబ్జెక్ట్ ఎవరు డీల్ చేయలేదు ఇప్పటిదాకా. అదే. అవును. ఇందులో రాజకీయము ఉంటుంది, నేరము ఉంటుంది, అన్నీ ఉంటాయి, వ్యాపారం ఉంటుంది. అదే. అంటే ప్రభుత్వాలు పరిపాలన అంటే ప్రజల సంక్షేమం మర్చిపోయి ప్రజల సంక్షేమాన్ని జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్గా మార్చేసి ప్రధానమైనటువంటి క్రీడ కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటంగా మారిపోయింది. అంటే వ్యవస్థను ఎవరైతే ఏ సెక్టార్స్ గ్రూప్లో ఉంచుకుంటాయో అవన్నీ కూడా కలిసినటువంటి ఒక సిండికేట్ ఇది. అంతే. అంటే దీనిలో విద్య, వైద్యం ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ప్రభుత్వాధీనంలో నడిచినటువంటివన్నీ లిబరలైజ్ అయిపోయినాయి. అవును. అందులో ప్రైవేటు భాగస్వాములు వచ్చేసిన తర్వాత విద్యారంగంలో జరుగుతున్న క్రైమ్స్, వైద్య రంగంలో జరుగుతున్న క్రైమ్స్ అనేకం చూస్తున్నాం మనం. భయపెడుతున్నాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆర్జీ గారు మెడికల్ ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి క్రైమ్ ఉంది. అది ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనికి జీవిత శిక్ష వేశారు, ఉరిశిక్ష వేస్తే బాగుండేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే అతని మీదుగా క్లోజ్ చేయాలి ఆ కేసుని. అదే. కానీ ఇంకా అదే ఒక వ్యక్తిని చేశారు అక్కడ అని. అంతే. కొంతమంది బలిపశువు చేశారని కూడా అంటున్నారు. దాన్ని బలిపశువుని చేయటమే. ఎందుకంటే యాక్చువల్గా ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి లేదా మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి రకరకాల అక్రమాలకు సంబంధించిన సమాచారం ఆవిడ బయటకు మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. దాన్ని కంట్రోల్ చేయటం కోసం ఆవిడ మీద జరిగిన దాడి అది. అదే. దాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా గవర్నమెంటే సీరియస్గా పట్టించుకుని ఈ కేసుని ఇక్కడితో ముగించడం కోసం ప్రయత్నం చేస్తోంది. సంజయ్ రాయ్ అతని పేరు. సంజయ్ రాయ్ ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రిన్సిపాల్ సందీప్ అనేవాడిని నెల రోజుల్లోపే ట్రాన్స్ఫర్ చేశారు. అదే. ఇలాంటి గందరగోళం చాలా ఉంది ఆ కేసులో. కానీ తొందరగా ముగించేయాలి, ఒక కంక్లూజన్ ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఫైనల్గా ఇతను నేరం చేయలేదని వాదించినప్పటికీ లైఫ్ పడింది. లైఫ్ పడినప్పటికీ ఉరిశిక్ష వేస్తే నేను ఆనందపడేదాన్ని అంది ముఖ్యమంత్రి గారు. అంటే ఇది ఎక్కడితో ముగిసిపోయేది ఈ కథ అనేది ఆవిడ ఉద్దేశం. ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని డీల్ చేయటం మొదలు పెడుతున్నాడు ఇప్పుడు వర్మ గారు.
దీనిలో అనేక అంశాలు మాట్లాడతాడు ఆయన, రాజకీయాలు, అంటే ఈ వ్యాపారం, మధ్య నేరం. కాలంలో ఏవైతే ఇలా తెర మీదకి వచ్చాయో కొన్ని కేసులు, గతంలో కూడా ఈ తరహా జరిగాయి కదా, కొన్ని ఇన్సిడెంట్స్ అవును. జరిగినాయి. సో వీటన్నిటి వెనక ఉండేటువంటి ఏమేమి శక్తులు పనిచేస్తాయి అనేది చెప్పే ఒక ప్రయత్నం చేస్తా. ఏకసూత్రత. ఆ, అంటే ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఠాగూర్ అనే సినిమా చూసాం తెలుగులో, అవును, రమణ అని దాని తమిళ వెర్షన్ తమిళ చూసాం. version, అవును, దాన్ని ఒక ముక్కగా చూపిస్తాడు, ఆ మెడికల్ క్రైమ్ని ఒక ముక్కగా చూపిస్తాడు తప్ప ఉమ్, దాని వెనకాల ఉన్నటువంటి సూత్రాలు మాట్లాడు. అంటే ఎందుకు వైద్య రంగం ఎందుకు ప్రైవేటైజ్ అయింది, ఉమ్, ఎందుకు మనం ప్రభుత్వ ఆసుపత్రులను చంపేసి ప్రైవేట్ ఆసుపత్రుల్ని పెంచుతున్నాం, ఎందుకు జనాల్ని వాటికి బలిపశువుల్ని చేస్తున్నారు అనేటువంటి చర్చ ఉండదు ఆ సినిమాలో. ఉమ్, అదేలే. అంటే ఆర్థిక కోణం ఏం పెట్టలేదు అది. అసలు ఒక పొలిటికల్ లైన్ ఉండదు ఆ సినిమాకి. ఉమ్, లేకుండా ఒక ఇన్సిడెంట్గా, ఒక ఇండివిజువల్ ఇన్సిడెంట్గా మాట్లాడతాడు. అదే. కాకపోతే అదే చచ్చిపోయిన వాళ్ళని కూడా వీళ్ళు బతుకున్నట్టుగా ఆపరేషన్ చేయటం, ఏదో అంతే, అక్కడ వరకు వైద్యం క్రైమ్ చేయించామని ఎస్టాబ్లిష్ చేస్తాడు తప్ప అదే. అసలు ఇది ఇలా ఉండటానికి రీజన్ ఏమిటి అనేది, దానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అనేది మాట్లాడే ప్రయత్నం ఆ సినిమాలో జరగదు, అదే ఆ మూలాల్లోకి వెళ్ళడు అసలు. వెళ్ళడు. ఇప్పుడు వర్మ గారు చెప్తున్న పద్ధతిలో ప్రస్తుత సమాజం నడుస్తున్న దానికి మూలం ఏమిటి అనే నేపథ్యంలోకి వెళ్ళి ఉమ్, సినిమా తీస్తాను, అదే సిండికేట్ అంటున్నాడు ఆయన. అదే. అంటే సిండికేట్లో అందరూ ఉంటారు. మనం చాలా కాలం క్రితం పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ అని గిబ్బన్ రాసినటువంటి ఒక నాటకం ఉంది. ఉమ్, దాని ఆధారంతోనే పెద్ద మనుషులు అని ఒక సినిమా తీశాడు ఆయన, ఓకే. కేవీ రెడ్డి గారు. ఉమ్, అలాగే ఆత్రేయ గారు రాసినటువంటి ఎవరు దొంగ అని ఒక నాటకం ఉంది. అంటే ఒక వెల్ఫేర్ హాస్టల్లో దొంగ పడ్డాడని వార్త. ఉమ్, వెంటనే అందరూ ఆ వెల్ఫేర్ హాస్టల్కి ఫోన్ చేస్తారు, అందరు కలెక్టర్ గారితో సహా. ఉమ్, మొత్తం నాటకం అంతా ఫోన్ దగ్గర నడుస్తుంది. అదే. వార్డెన్ ఫోన్ మాట్లాడటమే నాటకం. కలెక్టర్ గారు, మీరు అప్పుడు పంపించిన ఫైల్స్ జాగ్రత్తగానే ఉన్నాయండి, ఆ జోలికి వెళ్ళలేదు దొంగ అని చెప్తూ ఉంటాడు ఈయన. ఉమ్, ఏ ఫైల్స్? ఏదో ఒక ప్రాజెక్టు తాలూకా దాన్ని ఓకే చేసినందుకు గాను ఆయనకి ముడుపులు ముట్టేసి అక్కడ ఒక అవినీతి జరిగిపోయి ఆ ఫైల్స్ ఇక్కడ దాచిపెడతారు ఈ వెల్ఫేర్ హాస్టల్లో. ఉమ్. ఇలా దానికి అది భద్రంగానే ఉంది, భయపడకండి పని మీరు భయపడద్దని ఆందోళన చెప్పి చెందాల్సిన భరోసా. పని. వాడు భోజనం కోసం వస్తాడు ఆ దొంగ. అదే. వాడు ఆకలికి మాడిపోయి హాస్టల్లో పడితే కొంచెం అన్నం దొరుకుతుందని వస్తాడు. కాబట్టి మీరెవరూ ఆందోళన పడొద్దని ఈయన అందరినీ అనునయిస్తాడు. అదే. ఉమ్, సమాజంలో ఇంత అవినీతి ఉంది అనేది ఆ ఫోన్ దగ్గర మాట్లాడిస్తాడు. అదే. ఉమ్, ఇలాంటి ప్రయోగాలు గతంలో జరిగినాయి. దాన్ని ఇప్పుడు ఈయన ఇంకో లెవెల్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అదే. ఉమ్, ఆత్రేయ లేకపోతే గిబ్బన్ వీళ్ళు చేసినటువంటి ప్రయోగాల్ని మించి ఉమ్, రామ్ గోపాల్ వర్మ గారు ఇంకేదో చెప్పబోతున్నాడు. అందుకని ఆయన ఇవన్నీ మాట్లాడాడు. నిజానికి ఆయన పెట్టినటువంటి ట్వీట్లో లిబరలైజ్డ్ ఎకానమీలో క్రైమ్ ఎలా రూపాంతరం చెందిందో నేను ఈ సినిమాలో మాట్లాడబోతున్నాను అనే విషయం చెప్పాడు. అవును. దాంతోపాటు ఎంతమంది కలిశారు, ఎన్ని శాఖలు కలిసిపోయినాయి దీనిలో అనేది కూడా చెప్పబోతున్నానని చెప్పాడు. అందుకని సిండికేట్ అనే మాట, అందుకని సిండికేట్ అన్నాడు. అదే. అదే. సో మనం ఇప్పుడు వర్మ నుంచి అంటే సీరియస్గా ఉన్నాడు. అంటే ఇది క్రైమ్ సిండికేట్ అనుకోవాలా? అంటే అన్నీ ఉంటాయి. వ్యవస్థీకృతమైనటువంటి అన్నీ ఉన్నాయి, వ్యవస్థీకృత నేరాలు ఇప్పుడు జరిగినవన్నీ. ఇప్పుడు ఏది జరిగినా దీని వెనకాల ఒక డిజైన్ ఉంటుంది. ఏ క్రైమ్ జరిగినా, ఈవెన్ నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఉంది. అమిత్ షా గారు చాలా బోల్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే నక్సల్ ముక్త్ భారత్ మా లక్ష్యం, అందుకోసం ఏరివేస్తున్నాం అన్నాడు. అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఎలా చెప్పేవంటే, నక్సలైట్లను చంపేసినప్పటికీ వాళ్ళు మా మీద దాడి చేయబోయారు, మేము ఆత్మరక్షణ కోసం జరిపిన దాడిలో అటు చచ్చిపోయారని చెప్పేవాళ్ళు, అని ఎన్కౌంటర్గా దాన్ని చిత్రీకరించేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు బోల్డ్గా చెప్పేశాడు, ఓపెన్గానే చెప్పేస్తాడు, ఏరివేస్తున్నాం అనే మాట అనగలిగాడు ఆయన. అంటే ఇది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది. ఇదే వ్యవస్థీకృతమైనటువంటి నేరం. అంటే ఇక అంటే దీన్ని యాక్సెప్టబిలిటీని పెంచుకుంటూ వెళ్తారు. అంటే ప్రజల నుంచి నిరసన రాకుండా, నిరసన గొంతులు వినిపించకుండా తొక్కేయటం. ఈ తొక్కేయటం అనే గ్యారంటీ ఇస్తే తప్ప పెట్టుబడులు రావు, కార్పొరేట్లు రావు ఇక్కడికి.
అదే వాళ్ళకి భరోసా కల్పించడం కోసం జరిపినటువంటి హత్యాకాండ అది. ఈ పద్ధతిలోనే ప్రపంచం నడుస్తుంది. ఇది వరల్డ్ బ్యాంక్ పరిపాలన తప్ప ఇక్కడేదో మనం కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఎవరు అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది. అదే అదే మన్మోహన్ సింగ్ మాట్లాడిన దానికి ఇప్పుడు అమిత్ షా మాట్లాడుతున్న దానికి తేడా టోన్లో, వాళ్ళ వాయిస్లో తేడా ఉంది తప్ప కంటెంట్లో తేడా లేదు. అదే అవును. కాబట్టి 90 తర్వాత భారతదేశంలో రాజకీయాల్లో పదవులు అందుకున్నటువంటి వాళ్ళందరి ఆస్తులు 90లకి ముందు పదవులు అనుభవించిన వాళ్ళ ఆస్తులతో కంపేర్ చేస్తే ప్రపంచం ఎంతగా నేరమయమైందో అర్థమవుతుంది. అందుకని నేరము, రాజకీయము, వ్యవస్థ, వ్యాపారము, కార్పొరేట్లు ఇవన్నీ కలగలిసిపోయి నడుపుతున్నటువంటి ఒక నేర ప్రపంచం గురించి వర్మగారి సిండికేట్ సినిమాలో వీళ్ళందరినీ భాగస్వాములు చేసి మాట్లాడబోతున్నాడు. దీనికి ఉన్నటువంటి మూలాల గురించి మాట్లాడతాడు, అంతవరకే. అదే అదే అంటే ఇప్పుడు ఆ సిండికేట్ తోటి ఓకే ఇప్పుడు చేశాడు, ఫ్యూచర్లో కూడా ఆయన అదే పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? లేకపోతే మళ్ళీ అంటే ఆయనకి సహకరించే వాళ్ళు కూడా ఉండాలిగా, ఆయనకి డబ్బులు పెట్టేవాళ్ళు కూడా ఉండాలిగా, ఆయన నమ్మి పెట్టేవాళ్ళు ఉండాలి, అవి కమర్షియల్ వయబిలిటీ ఉండాలి వాటికి, ఆయన తీసే సినిమాలకి. ఈ కోణాలు కూడా ఉంటాయి కదా. ఇది కూడా ఇది వ్యాపారమే కాబట్టి సినిమా అనేది కూడా అల్టిమేట్గా మరి ఆయన ఇప్పుడైతే ఈ వేడిలో సిండికేట్ అనే సినిమాని ప్రకటించాడు. సో ఆ తర్వాత ఎలా ఉంటాడు, నిజంగా ఆయన ఏదైతే ఒక కన్ఫెషన్ ఇచ్చాడో దానికి కట్టుబడి ఉంటాడా లేదా అనేది చాలా మందికి ఒక సంశయం. అంటే ఈ సినిమా తీసే వరకు ఆయన విలువలకి కట్టుబడి ఉండొచ్చు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో దానికి కట్టుబడి ఉంటాడు. రెండోది ఆయన సీరియస్గానే ఫీల్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే ఆ టోన్ అయితే అలా కనిపిస్తుంది, ఆ టోన్ అలాగే ఉంది. డెఫినెట్గా ఒక అంటే తనని తాను రీలాంచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే ఆ కన్ఫెషన్లో చాలామందిని ఆకర్షించిన విషయం తనకు ఏడుపు వచ్చిందని చెప్పడం, దుఃఖం కలిగిందని చెప్పడం. అవును, ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే వర్మ గురించి ప్రపంచం ఒకలా అనుకుంటుంది కానీ ఆయనలో తడి ఉంది. ఆయన చాలా అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాడు. అంటే ఇంత బాధపడాల్సిన అంశాలు లేవు అనుకున్నప్పటికీ ఆయన బాధపడతాడు. ఓకే, ఆయన శంకరాభరణం సినిమా గురించి మాట్లాడిన మాటలు వింటే వర్మ ఏమిటో అర్థమవుతుంది. అదే పైగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే గతంలో ఎప్పుడూ కూడా ఆయన ఒంటరిగానే కనిపించేవాడు మనిషి, కానీ ఇప్పుడు చూస్తామంటే ఆయన సోదరి వాళ్ళ అమ్మగారు కూడా ఆయనతోటి కనిపిస్తూ తరచుగా కనిపిస్తూ ఉండటం, వాళ్ళు బయటకు వస్తూ ఉండటం ఈ మధ్య మనం చూస్తున్నాం. ఒక మార్పులాగా కనిపిస్తుంది. నిజంగానే ఆయనలో ఇంకొక కోణం కనిపిస్తుంది అనే మాటకి బలం కలుగుతుంది. ఉంది 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 కొంచెం నాన్ సీరియస్గా పెడుతున్నాను నేను, సీరియస్గా ఉందాం అనే అయితే అనుకుంటున్నాడు ఆయన. అదే కాబట్టి ఒక సీరియస్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఓకే, ఈ అటెంప్ట్ సక్సెస్ మీద ఇప్పుడు అందరూ ఈ ప్రయత్నమే చేస్తున్నారు. నిజానికి ఆయన కూడా, మణిరత్నం కూడా రీలాంచ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అవును, అందులో భాగంగా ఏదో పొన్నియిన్ సెల్వన్ ఒక అటెంప్ట్ చేశాడు. అది పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ పర్వాలేదు. అది అంటే ఆయన డ్రీమ్లో నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ అది. ఆయన అనుకున్న మార్కెట్ని రీచ్ కాలేకపోయేది. అంటే ఆయన టేకింగ్లో కూడా మనకు కనిపించింది అది అంత బలంగా ఏమీ లేదు. అది ఆ స్క్రీన్ ప్లే కూడా అవును కన్ఫ్యూజ్ అయ్యారు జనాలు, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేశారు. అవును అవును. అయితే ఇక్కడ వర్మ దగ్గర అది లేదు. కంపారిటివ్గా వీళ్ళిద్దరిలో పోలిస్తే వర్మ ఒక కమిటెడ్ ఇది ఉంది అతనిలో, క్రాఫ్ట్ మ్యాన్ ఉన్నాడు. రైట్. కాబట్టి డెఫినెట్గా ఈ సిండికేట్ సినిమాతో రీలాంచ్ అవుతాడు వర్మ అని మాత్రం అనుకోవచ్చు ప్రస్తుతానికి. మీరైతే నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నా. ఓకే అండి, ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూద్దాం మనం, అంటే సిండికేట్ మరి ఎప్పుడు వస్తుందో ఏంటో చూద్దాం. సో ఆయన చెప్పినంతా కూడా ఆయన ఏదైతే ఒప్పుకోలు ప్రకటన చేశాడో సో దానికి దగ్గరగానే ఆ సినిమా ఉంటే నిజంగా మనం మారాడు అని చెప్పేసి, అంటే గతంలో ఉన్నటువంటి ఒకప్పటి సత్య, అంతకు ముందు ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ మళ్ళీ మనకు కనిపిస్తాడు అనుకోవచ్చు. సినిమా పట్ల సీరియస్నెస్ ఉంది తనకి అనేది ప్రూవ్ అయిపోతే చాలు. అంతే. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.